సిద్దిపేట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో జిల్లా స్థాయిలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థుల ఎంపిక జరుగుతుందని డివైఎస్ఓ అధికారి వెంకట నరసయ్య తెలిపారు. జిల్లా స్థాయిలో 93 మంది విద్యార్థులు పాల్గొనగా విద్యార్థులకు 9 రకాల గేమ్స్ నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో జిల్లా స్థాయిలో 4వ తరగతి ప్రవేశాలకు స్పోర్ట్స్ విద్యార్థుల ఎంపిక డివైఎస్ఓ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎస్ఓ వెంకట నరసయ్య మీడియాతో మాట్లాడారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను వచ్చే నెల మొదటి వారంలో నిర్వహించే రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. అక్కడ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు తరగతిలో ప్రవేశాలు పొందుతారని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో జిల్లా స్థాయి ప్రాంతీయ క్రీడా పాఠశాలల ఎంపిక పోటీలు నిర్వహించుకుంటున్నాం. ఈ పోటీలకు సుమారు జిల్లాలోని అన్ని మండలాల నుండి 93 మంది క్రీడాకారులు హాజరు కావడం జరిగింది. ఈ క్రీడాకారులను మేము నిపుణులైనటువంటి వ్యాయామ విద్యా ఉపాధ్యాయులచే ఎంపికలు జరిపి మంచి పారదర్శకంగా ఈ పోటీలు నిర్వహించి ప్రతిభావంతులైనటువంటి వారిని ఎంపిక చేసి పంపడం జరుగుతుంది. ఈ ప్రాంతీయ క్రీడా పాఠశాలలు రాష్ట్రంలోని 3 పాఠశాలలు హకీంపేట, హైదరాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ 3 జిల్లాలలో ఉన్నటువంటి ఈ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్స్కి పంపడం జరుగుతుంది. ఇందులో ఎంపికైనటువంటి క్రీడాకారులకి చాలా చక్కటి భవిష్యత్తు ఉంటుంది. మరి వాళ్ళు విద్యతో పాటు అంటే క్రీడలతో పాటుగా విద్య కూడా సమపాలలో ఉంటుంది కాబట్టి వాళ్ళు చక్కగా జీవితంలో స్థిరపడి మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు. ఆ పాఠశాలలో చదివినటువంటి వారు ఇప్పటికే మనకు చాలామంది రుజువు చేశారు. ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పాలసీని కూడా అమలు చేసిన సందర్భంగా అదొక సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ఈ క్రీడా పాలసీలో ఇవాళ మనకు క్రీడాకారులు ఇందులో రాణించినటువంటి వారు కూడా రేపు స్పోర్ట్స్ రిజర్వేషన్ కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా ఈ సీఎం కప్లో కూడా పాల్గొన్నటువంటి వారికి కూడా వచ్చేటువంటి ప్రశంసా పత్రాలు వాటికి కూడా విలువ ఉంటుంది. క్రితంలో ఆ సర్టిఫికేట్ వాల్యూ లేకుండా ఉండేది. వాటిని కూడా గుర్తించాలి, వాటికి కూడా రిజర్వేషన్ కల్పించాలనేది ఒకటి ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి సరికొత్త నిర్ణయం. దాంతో కూడా ఈ ప్రాంత క్రీడాకారులకు ఎక్కువగా లాభం జరుగుతుంది. ఇవాళ మేము ఈ ప్రాంతంలో ఎంపిక చేసినటువంటి క్రీడాకారులకు చాలా చక్కటి భవిష్యత్తు ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం.